మీకు తెలుసా, హనుమంతుడు భీముడిని కలిసినట్టు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక కథకి వస్తే, భగవద్గీతకి ముందు కాలంలో పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో భీముడు కేదారనాథం వెళ్ళటానికి ప్రయాణించాడు. అడవిలో పోతూ ఉండగా మార్గాన్ని అడ్డంగా ఓ పొడవైన వృద్ధకోతి తన తోకతో మూసేసింది. భీముడు కోపంగా, మార్గం తప్పు, నీవు నా దారి అడ్డుగా త్రోవవద్దు అన్నాడు. కోతి నవ్వుతూ, నువ్వు గొప్పవాడివి అనుకుంటే నా తోకను తొలగించు అని మధురంగా జవాబిచ్చాడు. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోక కదలలేదు. అప్పుడే అతను గ్రహించాడు, ఇది సాధారణ కోతి కాదు, వృద్ధ కోతి వాస్తవానికి హనుమంతుడే. రామాయణ కాలంలో జీవితంలో ఉన్నవాడే. హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపాడు. భీముడు ఆయనకు నమస్కరించి హనుమంతుడిని ఆశీర్వదించమని అడిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు ధైర్యంగా పోరాడుతావు అని హనుమంతుడు భీముడిని ఆశీర్వదించాడు. కురుక్షేత్రంలో అర్జునుడు రథపటాకపై ఉన్న హనుమంతుని రూపం ఇక్కడికి మూల కథ. ఈ కథే రామాయణ మహాభారతం కలిసే ప్రామాణిక ఘట్టం ఇదే.